గుంటపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు కదిర్ రూరల్ మండల ఎంపీడీఓ గారు పోలప్ప గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గుంటపల్లి మాజీ ఎంపీపీ కదిర్ రూరల్ మాజీ ఎంపీపీ చక్రవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు హరి గారికి, పెద్దలు గౌరవనీయురాలు అక్క స్వచ్ఛ భారత్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ భాను గారికి, పెద్దలు గౌరవనీయులు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఎద్దుల కృష్ణమూర్తి గారికి, కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి రమణ గారికి, మనోహర్ గారికి, అదే రంగా వేదిక మీద ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, డిఎల్డిఓ గారికి, ఇతరత్ర అధికారులకు, విచ్చేసినటువంటి కదిరి గుంట్లపల్లి గ్రామ సోదరులు అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. వచ్చిన సమస్యల్లో ఆ పోల్ల గురించి చెప్పినారు. డిఈ గారితో నేను మాట్లాడేసి ఈ 2-3 రోజుల్లోనే అది క్లియర్ చేస్తా అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా కరెంటు విషయంలో కూడా గ్రామస్తులు కూడా అర్థం చేసుకోండి. ఆర్డీఎస్ఎస్ అనేది జరుగుతోంది. ఈ ఆర్డీఎస్ఎస్ ద్వారా మీకు వచ్చే లాభం ఏమంటే, కొత్తగా లైన్లు లాగుతున్నాం, 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నాం. ఎక్కడ వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కానీ, వోల్టేజ్లో మామూలు కరెంటు పీక్గా రావడము, బలంగా రావడము, ఇటువంటి ఫ్లక్చువేషన్స్ లేకుండా 3 ఫేజ్ కరెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమమే ఆర్డీఎస్ఎస్. కాబట్టి ఆర్డీఎస్ఎస్ పనులు జరిగేటప్పుడు మీరు కూడా దాన్ని సమన్వయం చేసుకోండి, సహకరించండి. పనులు త్వరితగతిన పూర్తి కావడానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా వాళ్ళకు అవసరం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా దిశగా ముందుకు పొమ్మంటున్నాను. అంతేకాకుండా పందులకుంట విషయానికి వస్తే, పందులకుంట వాసులకు ఒకటి చెప్తాను, మాకెప్పుడు మీరు ఓట్లేరు, ఎప్పుడు ఓట్లేదు, అయినా మీకు రోడ్డు వేసినాం. ప్రతిపక్షంలో రోడ్లు వేసినాం, అధికారంలో కాదు. మీకు రోడ్డు వేసిన తర్వాత కూడా మీరు ఓట్లేలే. ఇప్పుడు కూడా రోడ్డు వేస్తే ఓట్లు వేస్తారని నేనైతే నమ్మలే, అయినా రోడ్డు వేస్తాం. ప్రభుత్వంలో ఉన్నాము, మాకు పార్టీలు ఆ పార్టీ వాళ్ళు ఓట్లు వేసినారా లేదా అనేది మేము ఆలోచన చేయకూడదు. ఖచ్చితంగా చేయాల్సినటువంటి కూర్చోమ్మ పంతలకుంట కూడా ఆ రోడ్డు కూడా మెయింటెనెన్స్ పెట్టిస్తాము, మళ్ళీ రిపేర్ చేస్తామని చెప్పేసి కూడా చేస్తాము. అట్లే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా ఏదో రోడ్డు అడిగినారు అమ్మ, అది కూడా రోడ్డు కూడా వేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా, ఆంజనేయ స్వామి గుడి కూడా రోడ్డు వేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. ఇంకా కొద్దిమంది ఒక రోడ్డు ఎస్సీ కాలనీలో ఇంకో రోడ్డు పెండింగ్ ఉందని చెప్పేసి కుంట్లపల్లి గ్రామం వాళ్ళు ఒక అర్జీ ఇచ్చినారు. అది కూడా పూర్తి చేస్తాం ఈ సంవత్సరంలో, మీరేం అనుమానం పెట్టుకోవద్దండి. రోడ్లు అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే మేము పనిచేస్తున్నాము. దాదాపు ఈ ప్రభుత్వం యొక్క సమయంలోనే నియోజకవర్గంలో ప్రత్యేకించి హరిజన వాడలు కానీ, ఎస్టీ కాలనీస్ కానీ 100కు 100% విద్యుత్ సరఫరా కానీ, తాగునీళ్ళ సౌకర్యం కానీ, రోడ్లు కానీ 100కు 100% పూర్తి చేస్తామని చెప్పేసి కూడా, ఏ ఒక్క బజార్ను కూడా వదలమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పట్టాదారు పాస్బుక్ తీసుకునే వాళ్ళు ఏం గమనించినారు తేడా గతంలోకి ఇప్పటికి? పట్టాదారు పాస్బుక్ తీసుకునే వాళ్ళు చెప్పని, నువ్వు చెప్తే ఎట్లా బయట నుంచి ఏడు గంగప్ప అన్నాడు. ఏం గమనించినావు? ఎవరిది భూమిది? భూమి నీదేనా? జగన్ ఫోటో లేదు, రాజేంద్ర దాంట్లో జగన్ ఫోటో. భూమి ఎవరిది? ఇది భూమి గవర్నమెంట్. నీ భూమి అదేంటి? నీ భూమి. ఇంతకుముందు పాస్బుక్ ఇచ్చినప్పుడు ఎవరు ఫోటో ఉన్నింది? జగన్ ఫోటో. భూమి ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వంకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధము? సంబంధం లేకనే అది పెట్టుకున్నాడు. సంబంధం లేదని పెట్టుకున్నాడు. సంబంధం ఉండింటే పెట్టుకోడా? మరి ఈ రోజున ఇది ఎందుకు వస్తుంది? ఇది ప్రభుత్వం తరఫున వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకోకుండా ఇది వేసి ఇస్తానాడే? చంద్రబాబు ఫోటో వేసుకోలే కదా. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తేడా ఇది.
వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే, అధికారంలో ఉంటే మన ఆస్తులకి వాళ్ళ బొమ్మలు వేసుకుంటారు, మనం రిజిస్ట్రేషన్లు చేసుకుంటే మన పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక మీ ఆస్తిని మీకు అందుబాటులోకి తీసుకొస్తూ ప్రభుత్వం చేసినటువంటి పనులని ప్రభుత్వం యొక్క రాజముద్రతో ఎవరు వచ్చినా, అది చంద్రబాబు నాయుడు ఉన్నా లేదా ఇంకొకరు ఉన్నా కూడా ఇది ప్రభుత్వం ఇచ్చిండేది, ప్రభుత్వం మీకు అధికారికంగా మిమ్మల్ని యజమానులుగా ప్రకటించి జారీ చేసినటువంటి రాజముద్రతో మీకు పాస్బుక్లు అందజేస్తున్నారంటే ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతాను రైతన్నలు. ఊరికే బుక్కులు ఇచ్చినారు, తీసుకున్నాము, ఇంట్లో పెట్టుకున్నామంటే కాదు. కాబట్టి గమనించుకోండి. ఎందుకంటే మన భూమి అన్నా, మన కుటుంబం అన్నా, మన భార్య పిల్లలన్నా ఇది నా సొంతం అనే ఆలోచన ఉంటుంది. వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఏమ్మా ఆడవాళ్ళు చెప్పాలా? ఏమ్మా మీరు ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నా. అంతేకాకుండా ప్రజా దర్బారు కార్యక్రమం ఏదైతే ఉందో అనుకుంటా అంటే కరోనా పోయే టయానికంటే ముందే కరెంటు బిల్లుతో షాక్ కొట్టేసి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు తెలియకుండానే కరెంటు బిల్లుల రేట్లు పెంచేసినారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కరెంటు బిల్లు పెంచము అని చెప్పేసి నిజాయితీగా చెప్పినాం. ట్రూ అప్ ఛార్జెస్ పేరు మీద కరెంటు బిల్లులు పెంచలా, మేము ట్రూ డౌన్ ఛార్జెస్ పెడుతున్నాం, తగ్గిస్తున్నాం కరెంటు ఛార్జీలు. మీరు అవన్నీ కూడా అర్థం చేసుకోండి. ప్రజల మీద భారం వేయకుండా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి పోతూ పోతూ ఏం పెట్టినాడంటే కొన్ని లక్షల టన్నుల చెత్తని ఈ రాష్ట్రంలో క్లియర్ చేయకుండా అట్లే పెట్టిపోయినాడు. కానీ ఆ చెత్త మీద అయితే పన్ను వేసినాడు జనాలకి. చెత్త మీద పన్ను తీసేసిండే ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం చేసింది. అంతేకాకుండా ఏదైతే ఆయన లక్షల టన్నుల్ని మన రాష్ట్రంలో దాన్ని క్లీన్ చేయకుండా పోయినాడో దాన్ని ఇప్పుడు క్లీన్ చేస్తూ వచ్చింది ప్రభుత్వం. ప్రజా సంక్షేమం అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేయాలి. బటన్ ఒత్తుతా అని మోసం చేసినాడు కానీ వాస్తవంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టలే. గ్రామాల్లో రహదారుల గురించి ఆలోచన చేసుకోండి. గంపెడు మన్ని ఆ రోజున వేసినాడా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో? ఇలా మేము రోడ్లు వేస్తా ఉన్నాం. వచ్చిన మొదటి 17 నెలల్లోనే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు మీ ఎస్సీ కాలనీకే రోడ్లు ఇచ్చినాం. అంతేకాకుండా గ్రామాలకు కూడా రోడ్లు వేస్తా ఉన్నాం. అసలు ఆ రోడ్ల గురించి పట్టించుకున్న పాపాను పోలా. అందరినీవా మనం డబ్బులు ఖర్చు పెట్టిండేది మా ప్రభుత్వంలో గతంలో ఖర్చు పెట్టిండే డబ్బులతోనే తలుపుల మండలంలో నీళ్ళు ఇచ్చినాం. తలుపుల మండలానికి ఎంతమంది పోతుంటారు? ఇక్కడ ఎంతమంది పోతుంటారు? చూసినారా? కాలువలో నీళ్ళు ఇచ్చిండేది, చెరువులు నిండేది చూసినారా? మరి ఎందుకు చేయలేకపోయినాడు? అదే కాలువల్లోనే ఇచ్చినాం. మేమేం కంపటి మన్ను కూడా వేయలే. ఉండేది క్లీన్ చేయించేసి చెట్లు ఉంటే నరికిచ్చేసి ఇచ్చేసినాం. వేరే ఖర్చు పెట్టింది లేదు ప్రభుత్వం తరఫున. అంటే ఆయనకి ప్రజలు బాగుండేది, సంతోషంగా ఉండేది ఆయనకి ఇష్టం ఉండదు. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోమంటాను. ఎందుకంటే ఈ కదిరి రూరల్ మండలంలో ఎప్పుడు కుంట్లపల్లి అనేది, చలంకుంట్లపల్లి అనేది, పంతలకుంట అనేది మా పార్టీని మీరు ఎప్పుడు ఆదరించడం లేదు. మిమ్మల్ని మేము ఆదరిస్తూనే వస్తూ ఉన్నాం, మిమ్మల్ని అభిమానిస్తూనే వస్తూ ఉన్నాం, మీకోసం పనిచేస్తూనే వస్తూ ఉన్నాం. మీ గ్రామాలు బాగుండాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాం. మీరు కూడా మా సహృదయాన్ని మీ పట్ల చూపించేటువంటి ప్రేమను కానీ అభిమానాన్ని కానీ మీ గ్రామాలు బాగుండాలనే మా ఆలోచనను కానీ మనస్ఫూర్తిగా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ భవిష్యత్తులో అయినా మీరు మా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారని చెప్పేసి కూడా నమ్ముతూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక ఆర్డీఓ శర్మ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ప్రాంతంలో భూగర్భ జలాలు అనేది అడుగంటిపోకుండా, తాగునీటికి ఇబ్బందులు రాకుండా, ఎండాకాలంలో కరువు రాకుండా కాపాడుకునేటువంటి ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం. స్పష్టమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. 100కు 100% దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇప్పటికే ఒక 50% మేరగా పూర్తి చేసినాం. ఇంకా ఒక 40-50% ఉన్నాయి. ఆ 40-50% కూడా 100కు 100% ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చెరువుల ద్వారా చేస్తాము. ప్రతి చెరువుకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. మీ నుంచి ఆశించేది ఒకటే, కులాలు మతాలు చూసేసి మీరు ఎలక్షన్స్లో ఓట్లు వేయద్దండి. పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయండి. పంతులకుంట వాసులకి ప్రత్యేకించి చెప్తా ఉన్నాను, చలంకుంట వాళ్ళకి ప్రత్యేకించి చెప్తా ఉన్నాను. మీరు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమగా చూసి మీకోసం పనిచేసినటువంటి
ప్రభుత్వాన్ని, మా ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు ఆదరించడం లేదు. ఈసారి ఆదరించమని చెప్పేసి, అర్థం చేసుకొని ఆదరించమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది, పనిచేసేటువంటి నాయకులు ఉండేటువంటి పార్టీ మాది. మీకు ఇంత పెద్ద ఎత్తున సౌకర్యాలు కలగజేసేటటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వము. అటువంటి నాయకులు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ మీకు ఎప్పుడూ ఇతరత్ర మీ గ్రామంలో సౌకర్యాలు చేసినటువంటి ఘనత ఎవరికి లేదు. మీరే కొద్ది వరకు ఆలోచనలో తేడా పెట్టుకొని మీరు కులాన్నో మతాన్నో ఆలోచన చేసుకొని వేరే రంగంగా పోతున్నారు. దయచేసి మారమని చెప్పేసి కూడా వాళ్ళని ఈ సందర్భంగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు గ్రామస్తులంతా వచ్చి అడిగినారు, అది 100% ఆ పని పూర్తి చేస్తాం. తర్వాత మీరు ఏ రకంగా ఆలోచన చేస్తారనేది మీ విఘ్నతకు వదిలేస్తాం. ఇంకా మేము పని చేసినాం, మీరు ఓట్లు వేయాలని డిమాండ్ అయితే పెట్టం, కానీ అభ్యర్థించేటువంటి హక్కు అయితే మాకు ఉంటుంది. పని చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ఆలోచన చేసుకోండి అని చెప్పి అంతే స్థాయిలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇప్పటికైనా వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా మా వైపు చూడండి, పనిచేసే ప్రభుత్వం వైపు చూడండి, పనిచేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి. తద్వారా మీ గ్రామ అభివృద్ధికి, మీ ప్రాంత అభివృద్ధికి మీరు పాటుపడండి అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజున మీరందరికీ ఒకటే చెప్తున్నా, ఇది ఒక రోజుతో పోయేది కాదు. మళ్ళీ కూడా ఇంకొకసారి కుంట్లపల్లి ప్రజా దర్బార్ కార్యక్రమంలో వస్తాం. అప్పటికి మీరు ఇచ్చినటువంటి అర్జీలో సహేతుకమైన నాకు తెలిసి అన్ని లెక్కలేసినా కూడా ఒక 100 చిల్లర వచ్చినాయి అప్లికేషన్లు, 89 అర్జీలు వచ్చినాయి. దాంట్లో నాకు తెలిసి జెన్యూన్గా ఉండేది 40% ఉంటాయి. అంటే ఒక 30 నుంచి 35 ఉంటాయి. ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారుల ఎంపిక కానీ, నిజమైనటువంటి సమస్య కానీ, కోర్టుకు సంబంధం లేనటువంటి సమస్యలు కానీ, మౌలిక సదుపాయాలకు మీరు ఇచ్చినటువంటి అర్జీలు కానీ వచ్చే ప్రజా దర్బారు లోపలే 100% పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ, గతంలో మాదిరిగా మేము చేయడం, గత ప్రభుత్వాల మాదిరి మేము చేయలే. ప్రస్తుత ప్రభుత్వము జవాబుదారితనంగా పనిచేస్తున్నాం. మీరు ఇచ్చే ప్రతి అర్జీ కూడా ఆన్లైన్ చేసుకొని సీఎం ఆఫీస్కి కూడా పెడుతున్నాం. దాని తర్వాత పరిష్కారం కూడా మేము ఆకెట్లోకి తీసుకుపోతున్నాం. మీరు కొద్దిమంది అనొచ్చు, కొంతమంది మీరు చెప్పినటువంటి అర్జీని డిస్పోజ్ చేసినామని. మీ కోర్టు కేసులు ఉంటే మేమేం చేయలేము, అది ప్రభుత్వాల బాధ్యత కాదు. అట్లే కాకుండా ఇందాక ఒక ఆమె వచ్చింది, కూతురు కొడుకున్నారంట, భర్త చనిపోయినాడంట, ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదంటుంది. బిడ్డ చదువుకుంటానే దానికి తల్లికి వందనం పడింది అంటే పడింది అంటుంది. మీకు పెన్షన్ వస్తుంది అంటే పెన్షన్ వస్తుంది అంటుంది. ఇంతకు మించి ప్రభుత్వాలు ఏం చేయగలుగుతాయి మీరు ఆలోచన చేసుకోండి. ఎప్పుడైనా ఊహించినారా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తారని? ఏమ్మా, ఏమన్నా ఆలోచన చేసినారు ఎప్పుడన్నా? 4,000 రూపాయల పెన్షను, 6,000 రూపాయల పెన్షన్ ఎప్పుడన్నా కనీసం ఊహించుకున్నారా? 15,000 రూపాయల పెన్షన్లు ఎప్పుడైనా ఆలోచన చేయగలిగినారా ప్రభుత్వాలు ఇస్తాయని? బిడ్డలు ఎంతమంది ఇంట్లో పిల్లలు చదువుకుంటానే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమము, 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడైనా ఊహించినారా? అదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఇంట్లో ఒకరికే పెట్టాడు. మాట ఇచ్చిండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే 4,000 పెన్షన్ మొదటి నెలలోనే మొదలుపెట్టినాడు. అంతకుముందు మాట ఇచ్చిన 3 నెలల ముందని చెప్పేసి దానికి 3,000 డబ్బులు ఇచ్చినాడు. వెరసి 7,000 రూపాయలు మొదటి నెల నుంచే మొదలుపెట్టాడు. ఇంట్లో బిడ్డలు ఎంతమంది చదువుకుంటా అంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చినాడు. రైతన్నలు మీ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వకుండా మీ అకౌంట్ నెంబర్ వాళ్ళే కలెక్ట్ చేసుకొని అన్నదాత సుఖీభావ పేరు మీద 2 విడతలుగా మీకు డబ్బులు ఇచ్చినాడు. అందరినీ వాళ్ళ కాలంలో నీళ్ళు ఇచ్చినాడు. కరెంట్ ఇస్తున్నాం. ఈ రోజున గతంలో మాదిరిగా పంచాయతీలకు కూడా ఎలక్ట్రిసిటీకి ట్రాన్స్ఫార్మర్ కావాలంటే డబ్బులు అడిగే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కేవలం 2,000 రూపాయలు డబ్బులు కడితే ట్రాన్స్ఫార్మర్ కూడా ఇచ్చేస్తాను. అది వాస్తవమో కాదో మీరు వచ్చే రోజుల్లో ఇంకా 3 రోజుల కింద నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఇక్కడే ఒక ఆయన వచ్చినాడు కదిరి రూరల్లో, భాస్కర్. ఏమయ్యా సర్పంచ్ భాస్కర్, సర్పంచ్ నువ్వే కదా? మీ గ్రామ పంచాయతీకి మొన్నటిదాకా డబ్బులు కట్టమంటాను, ఇప్పుడు 2,000 కడితే ఇచ్చేస్తామన్నారా లేదా? అన్నారు కదా. అనడమే కాదు, ఇస్తున్నారు. ఇప్పుడు 2,000 కడితే మీ గ్రామ పంచాయతీ బోర్లకి తాగునీళ్ళకు కూడా 2,000 రూపాయలకే ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేస్తాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో కరోనా వస్తే తాండాలకి, అంతేకాకుండా ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇంట్లో 2 పెన్షన్లు అడుగుతారు, ఇంట్లో 3వ పెన్షన్ అడుగుతారు. ఇంకొక ఆయన
వయసు లేకపోయినా కూడా నాకు 60 ఏళ్ళు అంటున్నాడు. మళ్ళీ పెళ్ళి కూడా చేయొచ్చు ఆయనకి. పెళ్ళికి అయితే వయసు కనపడలే కానీ పెన్షన్కి వయసు ఎక్కువ చెప్తాడు ఆయన. అంటే మీరు సహేతుకంగా అడిగే ప్రతి ఆలోచన కూడా అర్జీ కూడా పరిష్కరింపబడుతుందని ఈ వేదిక మీద నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇక రస్తా పంచాయతీలు రెండు వచ్చినాయి, 2, 3. రస్తా పంచాయతీలు అనేది వ్యక్తిగతంగా 20 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు ఈ రాజకీయాల్లో ఈ నియోజకవర్గంలో నేను ప్రాతినిధ్యం ప్రతిసారి ఎలక్షన్లో పోటీ చేస్తూ ఉన్నా. గ్రామాల్లో మెజారిటీ శాతం సమస్యలు వచ్చేది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేది రస్తాల దగ్గరే. 100% పార్టీలు గిట్టీలు కూడా చూడము, అధికారమా ప్రతిపక్షమా చూడము, గ్రామాల్లో రోడ్ల సమస్య మాత్రము లేకుండా పరిష్కారం చేస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా డెత్ సర్టిఫికేట్ గురించి ఒక ఆయన అడిగినాడు పాపం, వాళ్ళ సమాధి ఫోటో కూడా తీసుకొచ్చినాడు. ఆర్టీఓ గారు అది ఆలోచన చేసి దాన్ని మామూలుగా మీకు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి డెత్ సర్టిఫికేట్ల మీద, బోగస్ డెత్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయమని, ఆ సమస్యని వెంటనే మీరు ఈ వేదికలోనే ఈ ప్రజా దర్బార్లో పరిష్కారం చేస్తే మనస్ఫూర్తిగా ఈ గ్రామ ప్రజల తరఫున మీ కృతజ్ఞతలు తెలుపుతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది వెంటనే పరిష్కారం చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇచ్చిన్నారు, మీ దగ్గర ఉంది అది. మూడోది ఇంటి విషయాల్లో, క్వార్టర్స్ విషయంలో మళ్ళీ సమయాన్ని మీరు అప్లై చేసుకునేటువంటి సమయాన్ని పొడిగిస్తూ ఉన్నారు. అధికారులకు కూడా చెప్తాను, హౌసింగ్ వాళ్ళకి, ఏ ఒక్క పేదోడు కూడా ఈసారి ఈ ప్రభుత్వంలో ఇల్లు లేకుండా ఉండకూడదు అనేది మా ధ్యేయం. అందుకు అనుగుణంగా మీ ఆలోచనలు కానీ మీ పనితీరు కానీ ఉంటుందని చెప్పేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ డిఈ గారికి కావచ్చు, ఏఈ గారికి కావచ్చు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉంటారు. అంతేకాకుండా 2004, 2009 కాలంలో గ్రామీణ ప్రాంతంలో కావచ్చు, పట్టణ ప్రాంతంలో కావచ్చు, అప్పట్లో పట్టణ ప్రాంతంలో హౌసింగ్ స్కీమ్ ఉండేది కాదు. మొట్టమొదటిసారిగా 2004, 2009లోనే ప్రవేశపెట్టాడు అర్బన్ హౌసింగ్ అనేది మున్సిపాలిటీ ఏరియాలో. ఆ రోజున దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలకు రావాల్సినటువంటి ఇళ్ళని అక్రమంగా కాజేసి వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మీకు ఇల్లు ఇప్పిస్తామని వాళ్ళ పేపర్లు తీసుకొని వాళ్ళ పేరు మీద బిల్లులు తినేసినటువంటి ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అటువంటి విషయాల్లో హౌసింగ్ వాళ్లకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం. మీరు కూడా దాని మీద డేటా కలెక్ట్ చేసుకొని ఇస్తే సంబంధిత మంత్రి గారితో నేను మాట్లాడున్నాను. అటువంటివి ఏమన్నా ఉంటే మీరు మాకు ఒక లెటర్ పెట్టండి మొత్తం డేటాతో పాటు, ఆ సమస్యలను పరిష్కారం చేసి వాళ్ళని ఏదన్నా ఉంటే కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. ఇకపోతే సోదరుడు చక్రవర్ధన్ రెడ్డి గారు కాలువల గురించి ఒక ఇరిగేషన్ వాళ్ళతో సంబంధించినటువంటి ఒక రిప్రజెంటేషన్ చెప్తా ఉన్నాడు. ఇరిగేషన్ అధికారులతో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేపిస్తే దానికి నిధులు కేటాయించే విధంగా పనిచేస్తాము, నిధులు కేటాయింపజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. చెరువులకి ఎక్కడైనా ఉంటే ఒక మంచిగా ఐడియా అనేది ఇక్కడే కాకుండా ఇంకా ఎక్కడైనా నియోజకవర్గంలో ఉన్నా కూడా సంబంధిత అధికారులకి మా ఆఫీస్ నుంచే కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రాంతంలో రైతాంగానికి నీళ్ళ సమస్య అనేది వ్యవసాయానికి, సేద్యానికి, తాగడానికి నీళ్ళకి ఎక్కడ కూడా లేకుండా చేయాలనే ప్రయత్నం అయితే జరుగుతుంది. మీకు అర్థమవుతుందో లేదో, అది అర్థమవుతుందా మీకు? అందరినీ వాళ్ళు నీళ్ళు ఇచ్చిండే ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది, మాకే దక్కుతుంది. వాస్తవమా కాదా? ఇది మీకు అర్థమైంది? అది గడిచిన ప్రభుత్వంలో ఏమన్నా చేసినారా? కాలువలో నీళ్ళు ఇచ్చినారా ఈ ప్రాంతానికి? ఇవాళ మేమే ఇచ్చినాం. వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని చెరువులు ఉన్నాయి, దానికి కూడా ఇప్పుడు లక్క సముద్రం దగ్గర, బట్రేపల్లి దగ్గర ఈ చెరువులకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేయబోతాడం అనేది వాస్తవం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే కూర్చోమ్మా, కుక్కలు అనేది కదిరికి పరిమితం కాలే, ఇది భారతదేశాన్ని ఇబ్బంది పెడతాండే సమస్య. ఇప్పుడు వినో, భారతదేశాన్ని ఇబ్బంది పెడతాండే సమస్య కుక్కలు. ఆంధ్రప్రదేశ్నో, కదిర్నో లేదంటే సోమేష్ నగర్కో ఇబ్బంది ఉండేది కాదు ఇది. దీన్ని వాస్తవాలు ఏమంటే కుక్కల బెడద అన్ని ఊర్లలో ఎక్కువగా ఉంది. దీన్ని ఏదైనా గతంలో మాదిరిగా అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోవాలంటే సుప్రీంకోర్టులో వేసిన దాని మీద ఉత్తర్వులు ఉన్నాయి. దాన్ని నేను ఈ వేదిక మీద నుంచి ప్రస్తావించడం కూడా కరెక్ట్ కాదు. దానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం మేము. ఇప్పటికైతే గడిచిన 15-20 రోజుల్లోనే మున్సిపాలిటీలో కుక్కల బెడదలు చాలా వరకు తగ్గించడం జరిగింది. మీ ప్రాంతంలో కూడా ఏదన్నా నా దృష్టికి తీసుకొస్తున్నారు, ఎంపీడీఓ గారికి చెప్తానా, దాన్ని ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో మాట్లాడదండి. నేను చేయిస్తాను, కూర్చో.